హాయ్ అండి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే నంబూరులో ఉన్నానండి. ఎగ్జాక్ట్లీ 5 months బ్యాక్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు నంబూరు, కాజా, మంగళగిరి అనేవి ఈరోజు విజయవాడ, గుంటూరు మధ్యలో బెస్ట్ ప్రైమ్ లొకేషన్స్. ఇక్కడ గజం 25,000 తక్కువ జరగట్లేదు. ఓకేనండి. అయితే 5 months బ్యాక్ ఇక్కడ గజం 10,000, 12,000 ఆ రేంజ్లో దొరికినాయి. ఎక్కడ నంబూరులో ప్లేస్లో. చాలామంది ఏంటి నంబూరు లాంటి ప్లేస్లో కొనాలి, చాలా లో కాస్ట్లో కొనాలి అన్నప్పుడు మనం సెర్చ్ చేసినప్పుడు ఈ ప్లాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అప్పట్లో. అయితే ఇక్కడ గజం 10,000కి కొన్నా కానీ రేట్లు ఏమైనా పెరుగుతాయా, డబల్ అవుతాయా ఫ్యూచర్లో అనేది ఆలోచించినప్పుడు మనకి ఇక్కడ ఒక హైలైట్ కనపడిందండి. ఇక్కడ ఒక అప్డేట్ కనపడింది. అదేంటంటే ఒక కాలేజీ యూనివర్సిటీ అయింది అప్పుడే. మీ అందరికీ తెలుసు నంబూరులో వివిఐటి అనే కాలేజ్ ఎంత ఫేమస్ అనేది. అయితే ఆ కాలేజ్ ఏంటి యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. అయితే యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకుంటే అయిపోద్దా? దానికి తగ్గట్టు డెవలప్మెంట్ చేయాలి కదండి. స్టూడెంట్స్ కూడా పెరుగుతారు, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, బిల్డింగ్స్ డెవలప్ చేయాలి. ఆ చుట్టుపక్కల హాస్టల్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ మనం చూసాం విజ్ఞాన యూనివర్సిటీ దగ్గర, విట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర మనం చూసాం. ఇదంతా ఏంటంటే ఎక్కడైనా యూనివర్సిటీ వచ్చినప్పుడు సరౌండింగ్ కమర్షియల్గా డెవలప్మెంట్ అయిపోద్ది. ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఇక్కడ కూడా విజ్ఞాన యూనివర్సిటీ లాగా, లేదంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాగా, విట్ యూనివర్సిటీ లాగా, లేదంటే కేఎల్ యూనివర్సిటీ లాగా యూనివర్సిటీతో పాటు చుట్టుపక్కలంతా కమర్షియల్గా డెవలప్మెంట్ అయిపోద్ది అని నేను కరెక్ట్గా 5 నెలల క్రితం ఎక్స్పెక్ట్ చేశా. అయితే కొద్దిగా భయం కూడా ఉంది నాకు, అవి అయినట్టు అవుతుందా అనే కొంత సంశయం కూడా ఉంది. కానీ ఈరోజు ఏంటంటే నా భయాన్ని ఫటాపంచలు చేస్తూ డెవలప్మెంట్ అయితే నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా జరుగుతుందండి. మరి కాలేజ్ యూనివర్సిటీ అవ్వాలంటే బిల్డింగ్స్ కట్టాలి కదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, కోర్సులు పెంచాలి, యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్స్ పెరుగుతారు. మరలా స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వాళ్ళే ఉంటారంటే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, చాలా దూరాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మరి కాలేజీలో, యూనివర్సిటీలో హాస్టల్ సదుపాయం ఉంటుందంటే కొంతవరకు ఉంటుంది. కొంతమంది కంపల్సరీగా బయట అకామిడేషన్ తీసుకోవాల్సిందే. మరి అన్ని వేల మందికి బయట అకామిడేషన్ తీసుకోవాలంటే మరి హాస్టల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. కొంతమంది డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు రూములు తీసుకుని ఉంటారు అనుకోండి, అందరూ డబ్బులు పెట్టలేరు. హాస్టల్స్ ఉంటే ఏంటంటే ఫుడ్ మొత్తం అకామిడేషన్ అంతా కూడా ఒక బడ్జెట్లో, అంటే ఒక 5,000, 6,000 బడ్జెట్లో వచ్చేస్తుంది. అదే బయట రూమ్ తీసుకుంటే రూమ్ రెంటే 10,000 కట్టాల్సి వస్తుంది. అలాగే ఈ ఏరియా డెవలప్మెంట్ అవబోతుందండి. నేను ఏదైతే 5 నెలల క్రితం ఎక్స్పెక్ట్ చేశానో అది జరుగుతుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది, ఇంకా ఫాస్ట్గానే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నేను చూపించేది, మొన్నటి వరకు పెద్ద ప్లాట్లు పెట్టారు, బాగా పెద్ద ప్లాట్లు, మోర్ దాన్ 1000 square yards పెట్టేసరికి రేటు తక్కువ ఉన్నప్పటికీ అంత బడ్జెట్ పెట్టేవాళ్ళు రాక కొంత లేట్ అయింది. కానీ రీసెంట్గా చిన్న బిట్లు డివైడ్ చేయడం జరిగిందండి. 150 square yards డివైడ్ చేసిన తర్వాత ఫాస్ట్గా అయిపోతున్నాయండి ఫ్లాట్స్ మొత్తం. ఇందులో మనకి మోర్ దాన్ 50% ఫ్లాట్స్ అయిపోయినాయి, ఇంకా 50% అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎవరైనా కొనాలనుకుంటే మినిమం 150 గజాల నుండి అందుబాటులో ఉన్నాయండి. రేట్ ఎంత? 11,000 స్క్వేర్ యార్డ్, 11,000, ఓన్లీ 11,000 అండి. అయితే ఈ సరౌండింగ్లో మనకి చూడండి, మన కళ్ళ ముందు చూడండి కొత్త హాస్టల్, ఇంకా మనకి యూనివర్సిటీ బిల్డింగ్స్ అయితే చాలా బిల్డింగ్స్ కడుతున్నారు. ఇది మనకి కమర్షియల్గా డెవలప్మెంట్ అవుతుందని ప్రూవ్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇప్పుడే పెట్టుకోవాలి. యూనివర్సిటీ వచ్చింది, డే బై డే గ్రోత్ కనపడుతుంది. 5 నెలలకే ఇంత గ్రోత్ కనపడుతుంది. ఈ డెవలప్మెంట్ సరిపోతాయి అంటే సరిపోవండి. రేటు డబల్ అవ్వాలంటే చుట్టుపక్కల హైలైట్స్ కూడా ఇంపార్టెంటే. కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నంబూరుకి వచ్చే కనెక్టివిటీ ఏంటంటే, ఫస్ట్ బెంగళూరు నుంచి డైరెక్ట్ నంబూరుకి ఒక కనెక్టివిటీ వస్తుందండి. అంటే బెంగళూరు టు అనంతపురం రోడ్ ఏదైతే ఉందో, అనంతపురం నుంచి డైరెక్ట్ నంబూరుకి ప్రజెంట్ 6 lanes రోడ్డు డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఈ నంబూరు నుంచి ఎక్కడ ఆకుండా మనం అనంతపురం, బెంగళూరు వరకు వెళ్ళొచ్చు. సెకండ్, రైల్వే స్టేషన్ అండి. అమరావతి రైల్వే లైన్లో భాగంగా 22 ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ వస్తుందండి నంబూరులో. రాయలసీమ కనెక్టివిటీ నంబూరు నుంచే. రైల్వే లైన్ అంటే మనం హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ కూడా రైల్వే లైన్ ద్వారా నంబూరు నుంచే రేపు స్టార్ట్ అయిపోవచ్చు. థర్డ్ చూసుకుంటే నేషనల్ హైవే అండి. ఈ నంబూరు దేనికి ఆనుకుని ఉంది? చెన్నై, కోల్కతా నేషనల్ హైవేకి ఆనుకుని ఉంది. ఫోర్త్ ఏంటి? రాజధానికి ఆనుకుని ఉంది. నంబూరు నుండి మనకి రాజధాని నుంచి వచ్చే రోడ్లన్నీ ఎన్ సిరీస్, ఈ సిరీస్ రోడ్లన్నీ నేషనల్ హైవే కలుపుతున్నారు కదండి. ఏ రోడ్లోంచైనా మనం డైరెక్ట్ రాజధానిలోకి నవనగరాలు ఏవైతే నిర్మిస్తున్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఈజీగా అక్కడికి రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఏంటి? ఎటు చూసినా యూనివర్సిటీలు అండి. మనం ఉన్నదే వివిఐటి యూనివర్సిటీ పక్కన. దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ ఉంది, రంగా యూనివర్సిటీ ఉంది, విజ్ఞాన యూనివర్సిటీ ఉంది, కేఎల్ యూనివర్సిటీ ఉంది, విట్ యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు అమృత యూనివర్సిటీ ఉంది, కొత్తగా ఎగ్జెల్ఆర్ఏ వచ్చింది, ఇంకా ఎన్ఏడి వచ్చింది, నేషనల్ టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ హబ్ అంతా ఈ సరౌండింగ్ ఏర్పడుతుంది. అలాగే మనకి రీసెంట్గా నోవాటెల్ హోటల్, మంజీరా హోటల్, ఐటీసీ హోటల్, అలాగే దస్పల్లా హోటల్, ఇవన్నీ 5 star 4 star హోటల్స్ అన్ని మనకు దగ్గరలో వస్తున్నాయండి. అలాగే రాజధాని సెక్రటేరియట్ ఇవన్నీ కూడా శరవేగంగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అలాగే పార్కులు, పెద్ద పెద్ద పార్కులు డెవలప్ చేస్తున్నారు. అలాగే మన ఏపీకి
గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ క్వాంటమ్ వ్యాలీ కూడా ఇక్కడే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువేనండి. అలాగే హాస్పిటల్స్, ఈ దగ్గరలో ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్, ఇటు లలిత హాస్పిటల్స్ అన్నీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ నంబూరుకి, కాజాకి, మంగళగిరి సరౌండింగ్లోనే వస్తున్నాయి. అలాగే ఐటీని బాగా డెవలప్ చేస్తున్నారండి. మంగళగిరిలో కొత్తగా చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వచ్చే కంపెనీలు అన్నింటికి అక్కడ స్పేస్ ఇస్తున్నారు. గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చినాయండి. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఈ ఏరియా గురించి. ఇప్పుడు మీరు 11,000 పెట్టి కొనాలంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అండి ఇది. అయితే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాలాంటి రియల్ ఎస్టేట్ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసి చెప్తాము, మ్యాక్సిమం అది రైట్ అవుతుంది. అదే మీరు సోషల్ మీడియాలో ప్రాపగండాను ఫాలో అయ్యారంటే మీరు ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేరు. మేము చెప్పింది వింటే కనుక మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలుగుతారు, మీకు గ్రోత్ ఉంటుంది, మీకు అది మంచి ఆస్తి అవుద్ది. మీరు కొనాలంటే కాల్ చేయండి. లేదు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే మంచి ప్లాట్స్ అండి ఇవి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి ఎవరికైనా డబ్బులు ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి, ఎక్సలెంట్ ఏరియా. ఫస్ట్ ఎక్సలెంట్ ఏరియా. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.